నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. చేనేత కార్మికులకు ఏటా నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చేనేతలకు ఇప్పుడున్న సబ్సిడీలను కొనసాగిస్తామన్నారు. ఇవాల్టి నుంచే చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. చేనేతపై 5% జీఎస్టీ మినహాయింపు ఇస్తామని, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ అనుచరులు తిరుపతిలో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఆ పార్టీ నేత అనిల్ రెడ్డికి అడ్డు చెప్పిన వాళ్లను కొడతారని మండిపడింది. షాపు కాంట్రాక్ట్ అడిగితే ఇవ్వలేదని ఓ గిరిజన యువకుడిని బంధించి వైసీపీ రౌడీలు స్ప్రో కోల్పోయేలా కొట్టారని ఓ వీడియోను ఎక్స్ లో టీడీపీ పంచుకుంది. ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల ఏర్పాటు అడ్డుగోలుగా జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. మరోసారి జిల్లాల పునర్విభజన తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నెలలోగా ప్రభుత్వానికి దీనిపై సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. పలు ప్రాంతాల విలీనంతో పాటు మార్పులు, జిల్లాల పేర్లు కూడా మారే అవకాశం ఉందని తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు సీఎం చంద్రబాబుకు పాదపూజ చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు టీడీపీ తరపున రౌడీలుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ కుట్రలు చేస్తుంది. వైసీపీ నేతలు రమేష్ యాదవ్, వేల్పుల రామును చంపేందుకు యత్నిస్తున్నారు. వైసీపీ నేతలపై దాడి జరిగితే తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. పని మనిషి రేప్ కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. బాధితురాలు చీరే శిక్ష పడేలా చేసింది. రేప్ చేసిన తర్వాత పని మనిషి చీరను ప్రజ్వల్ ఫామ్ హౌస్ లోని అటకపై పడేశాడు. తనిఖీల్లో దాన్ని గుర్తించిన అధికారులు ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపారు. డిఎన్ఏ టెస్ట్ ద్వారా చీరపై ఉన్న స్పర్మ్ సెల్స్ ప్రజ్వల్వేనని నిర్ధారించారు. సంచలన తీర్పు రావడానికి ఇదే కీలక ఆధారమని అధికారులు వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్నాలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు అక్కడకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తే తానే ముందుండి ఆర్డినెన్స్ తెప్పిస్తానని ఆఫర్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బీసీలపై కిషన్ రెడ్డికి ప్రేమ ఉంటే వెంటనే ఆర్డినెన్స్ ను ఆమోదించాలని ఆయన అన్నారు. ముందు కిషన్ రెడ్డిని పూర్తిగా డాక్యుమెంట్ చదవాలని కౌంటర్ ఇచ్చారు. అలాగే కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కేటగిరీలు ఉంటాయని, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి కేటగిరీలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అప్పుల కోసం రేవంత్ సర్కార్ అర్రులు చాస్తుందంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిస్సహాయతను కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. డూప్లికేట్ ఓటర్ల జాబితాలో ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి పేరు కర్ణాటక లిస్టులో 4 సార్లు వచ్చింది. ఒకే నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాల్లో అతను ఓటేశాడు. సేమ్ పేరు, అడ్రస్ తోనే అంతా జరిగింది. ఇలాంటి ఘటనలు వేలల్లో ఉన్నాయి. కొందరి పేర్లు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇలాంటి ఘటనలపై ఏం చెబుతారు అని ఈసీకి ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలపై కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంబు కుమార్ స్పందించారు. అక్రమాలు జరిగాయంటూ ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. దొంగోట్లపై ఆధారాలు ఉంటే సమర్పించాలని కౌంటర్ ఇచ్చారు. అనుమానాలున్నా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చని సలహా ఇచ్చారు. కాగా ఎన్నికల్లో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వ రిఫైనరీలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను మళ్లీ నిలిపివేస్తున్నట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది. అమెరికా ఒత్తిడి, ట్రంప్ భారీగా టారిఫ్స్ పెంచడమే ఇందుకు కారణాలని పేర్కొంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం తదితర కంపెనీలు దిగుమతులను ఆపేశాయని తెలిపింది. కాగా ట్రంప్ తొలుత 25% టారిఫ్స్ విధించినప్పుడు కూడా కొనుగోళ్లు నిలిచాయని వార్తలొచ్చాయి. దీనిపై కంపెనీలు స్పందించాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. కద్వా, బసంత్గఢ్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 చనిపోగా 12 మందికి గాయాలయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన ఇండియాకు వస్తారని సమాచారం. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడి పత్రికలకు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి.
వార్ 2 మూవీ నుంచి సలాం అనాలి సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి అదిరిపోయే స్టెప్లు అలరించారు. అయితే ఫుల్ సాంగ్ ను థియేటర్లలోనే చూపిస్తామని మూవీ టీం తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రీతం మ్యూజిక్ అందించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలనే సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. అనేక మంది గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు సొంతూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మహేష్ బాబు సైతం బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. భారత క్రికెట్ బోర్డు ని ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. అయితే సమాచార హక్కు చట్టం నుంచి బోర్డుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రభుత్వ నిధులతో నడిచే స్పోర్ట్స్ ఫెడరేషన్లకు మాత్రమే ఆర్టీఐ వర్తించేలా బిల్లును సవరించినట్లు సమాచారం. దీని ప్రకారం ప్రభుత్వ నిధులపై ఆధారపడి బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలుస్తోంది.